గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 6 నిమిషంలో 60 సంవత్సరాలు అనే తెలుగు సంవత్సరాలని నేను ఇప్పుడు ఒకసారి చెప్పి చూపిస్తాను మీకు. తర్వాత మీ పిల్లలందరికీ కూడా ఎలా నేర్పించాలో చెబుతాను. ఒకసారి ముందుగా సంవత్సరాల పేర్లు వినండి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భవ, యువ, ధాతు, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవళంబి, విళంబి, వికారి, సార్వరి, ప్లవ, శుభకృతు, శోభకృతు, క్రోధ, విశ్వవసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృతు, పరిధవి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందువి, రుద్రోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. ఇలా 6 నిమిషంలో ఎవరైనా చెప్పొచ్చు ఈ 60 సంవత్సరాల పేర్లను. అయితే మీ పిల్లలకి నేర్పించేటప్పుడు అన్నీ ఒకేసారి రావు కాబట్టి మనం ఏం చేయాలంటే 5-5గా డివైడ్ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత, ప్రజోత్పత్తి, ఈ 5 వచ్చిన తర్వాత మిగిలినవి మళ్ళీ ఇంకొక 5 నేర్పించాలి. అలాగా 5 చొప్పున నేర్పించుకుంటూ మళ్ళీ మొదటి నుంచి 5 అయ్యాక 10, మళ్ళీ 15, అలా 20 ఇలా నేర్చుకున్నట్లయితే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మన మైండ్లో చక్కగా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మన ధారణా శక్తి పెరుగుతుంది, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. చెడు ఆలోచనలు మైండ్లోకి రాకుండా మంచిని పెంపొందించుకొని మనసు నిండా మంచిని నింపుకోవడానికి ఈ ధ్యాన ప్రక్రియ, ధారణా ప్రక్రియ చాలా అవసరమని పిల్లలందరికీ అవసరమని వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.